హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక శుభవార్త చెప్పారు. ముఖ్యంగా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో జరుగుతున్నటువంటి సముద్ర కోతకి శాశ్వత పరిష్కారం తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో ఆయన విజయం సాధించారు. కేంద్ర ప్రభుత్వం 323 కోట్ల రూపాయలు వ్యయం చేసేటువంటి రక్షణ కుడ్యాన్ని నిర్మించేటువంటి ప్రాజెక్టుకి ఆమోదం తెలిపింది. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి నిధులు కూడా విడుదల కాబోతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే ఉప్పాడ అనేది ఇప్పుడే కాదు, ఆయన పిఠాపురం నియోజకవర్గంలో ఉంది అనేటువంటి పాపులారిటీకి అంటే కూడా అంతకు ముందర నుంచి కూడా తీర ప్రాంతంలో సముద్ర కోతకి గురవుతున్నటువంటి తీవ్ర స్థాయిలో సముద్ర కోతకి గురవుతున్నటువంటి ప్రాంతంగా ఉప్పాడకి దేశం స్థాయిలోనే గుర్తింపు ఉంది. సంవత్సరానికి 1.23 మీటర్ల మేర అక్కడ సముద్ర కోతతో తీర ప్రాంత గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఉంది. 2017-2018 కాలంలోనే 26 మీటర్ల మేర సముద్రం కోతకు గురైంది అనేటువంటిది కూడా ప్రభుత్వ నివేదికల ప్రకారం చెప్తున్నటువంటి అంశం. దీనికి శాశ్వత పరిష్కారాన్ని తీసుకొచ్చే దిశగా పవన్ కళ్యాణ్ ఒక ప్రతిపాదన చేశారు. కేంద్రం దానికి ఆమోదం తెలిపింది. 323 కోట్ల రూపాయలతో కోస్టల్ ప్రొటెక్షన్ వాల్ నిర్మించబోతున్నారు. ఈ తరహాలో ఒక రక్షణ కుడ్యాన్ని నిర్మిస్తారు. ఆల్రెడీ ఉప్పాడ ప్రాంతంలో పర్యటించిన వాళ్ళు ఎవరైనా కానీ చూస్తారు, అక్కడ కొండరాళ్ళు కూడా కోతకు గురవుతున్నాయి. 5-6 గ్రామాలు, ఉప్పాడ గ్రామం ఒకటే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు నేమం కానీ, అలానే అమీనాబాద్ కానీ, సుబ్బమ్మపేట కానీ, ఇటువంటి గ్రామాలన్నింటిలో కూడా కొమరగిరి, ఈ గ్రామాలన్నీ కూడా ఈ కోతకు గురవుతున్నటువంటి ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఊళ్ళకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా చెల్లాచెదరైపోయినటువంటి దాఖలాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ ప్రజలతో మమేకం అయ్యేటువంటి సందర్భంలో ఈ తీర ప్రాంత కోతకి సంబంధించినటువంటి దృశ్యాలు, వివరాలు అన్నీ కూడా బయటకు వచ్చినాయి. వీటికి సంబంధించి శాశ్వత పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. అలానే పిఠాపురం నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీతో గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. దీంతో నియోజకవర్గ సమస్యలకు సంబంధించి శాశ్వత పరిష్కారాన్ని తీసుకొచ్చే దిశగా కొన్ని ప్రతిపాదనల్ని కేంద్రం ముందర, రాష్ట్ర ప్రభుత్వం ముందర కూడా ఆయన పెట్టారు. కేంద్రం జోక్యం చేసుకుని లేదా కేంద్రం సహకారంతో మాత్రమే పూర్తి చేయగలిగేటువంటి ప్రాజెక్టుల విషయంలో కేంద్రం చొరవని ఆయన పదే విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇది గతంలో జనసేన పోరాట యాత్ర సందర్భంలో ఉప్పాడ ప్రాంత ప్రజలు పవన్ కళ్యాణ్కి నివేదించినటువంటి సమస్యల చిట్ట, వీటన్నిటిని పరిష్కరించడం కోసమే ఇప్పుడు ఒక ప్రాథమికమైనటువంటి ఎజెండాగా దీన్ని తీసుకున్నారు. ముఖ్యంగా తీర ప్రాంతంలో కోతని అరికట్టగలిగితే కనుక ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి ఉపాధికి సంబంధించి, నివాసానికి సంబంధించి కూడా సమస్యల్ని శాశ్వతంగా దూరం చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని జనసేన అధినేత భావించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తన శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. శాశ్వతంగా ఈ రక్షణ గోడని నిర్మించేటువంటి ప్రణాళికకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 323 కోట్ల రూపాయల వ్యయంతో ఒక ప్రాజెక్ట్, అంటే పోర్ట్ ఏరియాలో ఎలా అయితే తీర ప్రాంతంలో కోత జరగకుండా నివారించేందుకు గోడను నిర్మిస్తారో అదే తరహాలో ఇక్కడ గోడను నిర్మించేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసుకుని ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ ప్రాజెక్ట్ని అతి త్వరలోనే చేపట్టబోతున్నారు. ఇది తీవ్రమైనటువంటి ఈ కోతను ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతాల్లో, మన దేశంలోనే తీవ్రమైన కోతను ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతాల్లో ఉప్పాడ కూడా ఒకటి. సో దీన్ని శాశ్వతంగా పరిష్కరించాలంటే ఖచ్చితంగా అక్కడ శాశ్వత సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడాలంటే కనుక కోస్టల్ ప్రొటెక్షన్ వాల్ నిర్మించాలనేటువంటి వాదనని కేంద్రం కూడా ఆమోదించింది. అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఆదేశాలు అందాయి. ప్రత్యేకంగా దీనికి నిధుల కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం కూడా తోడ్పాటును అందిస్తుంది. కాబట్టి అతి త్వరలో ఈ పనులు ప్రారంభమవుతాయి. ఈ పనులు ప్రారంభమైతే కనుక పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి 5-6 గ్రామాల ప్రజలకి లబ్ధి చేకూరుతుంది. దీన్ని పర్యాటక ప్రాంతంగా మలిచేందుకు కూడా ఒక అనువైనటువంటి వాతావరణం సృష్టించే అవకాశం ఉంటుంది. సముద్ర తీర ప్రాంతంలో ముఖ్యంగా 5-6 గ్రామాలకు ప్రయోజనం కల్పించేటువంటి ఈ ప్రాజెక్టును కనుక అమల్లోకి తీసుకొస్తే రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతాల్లో పర్యాటక పరంగా చేసేటువంటి అభివృద్ధికి కూడా ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సముద్రాన్ని ఆనుకుని రహదారి నిర్మాణం జరిగింది అక్కడ. అయితే దీన్ని ఒక సుందర పర్యాటక క్షేత్రంగా మార్చాలంటే సముద్ర కోతని నివారించాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉందని చెప్పని పర్యావరణ రంగ నిపుణులు కూడా అనేక సూచనలు చేశారు. ఇప్పుడు శాశ్వత రక్షణ కుడ్యాన్ని కనుక ఏర్పాటు చేస్తే ఈ తీర ప్రాంతంలో పర్యాటక పరమైనటువంటి ఆకర్షణలు సృష్టించడానికి కూడా అనువైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పని ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ భావిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.